అయ్యయ్యో పాపం ఇప్పుడేం చేయాలి? చూసుకో, నేను వెళ్ళి జైలని తీసుకొస్తాను. తాళాలు గుద్దు కూడా పెట్టం, ఆగట్లేదు. అలాగా? త్వరగా వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయి. ఏంటిది రెండు తలకాయలున్నాయి? రేఖ, నువ్వు జైలు నుంచి తప్పించుకుని రావడం చాలా తప్పు. అది తప్పించుకొని ఇక్కడికి రావడం దానికంటే పెద్ద తప్పు. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అవును రేఖ, నిజమైన నేరస్తుల్ని కనిపెట్టి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పేంత వరకు నువ్వు కనపడకుండా ఉండాల్సింది. విజయం తీసుకొని నువ్వు వెళ్ళి నేను చెప్పిన చోట్ల ఉండు. మీరు వెళ్లే చోటు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. మాటలు ఎక్కువ లేకుండా మ్యాటర్ ఏంటో క్లుప్తంగా చెప్పు. హాంకాంగ్ పార్టీ నుంచి బ్యాగ్ తీసుకుని జీపులో పెట్టి వాయు వేగంతో జీపును తోలుకుని వచ్చా. అంతలో పోలీసులు అటకించారు. ఏం చేసావు మరి? తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు బాస్. బాక్స్ ని బయటికి విసిరేసి జీపులోంచి ఎగిరి దూకి పారిపోయి వచ్చేసాను బాస్. వాళ్ళు నన్ను చూస్తే గుర్తుపడతారు బాస్. ఇప్పుడు నేను బయటికి వెళ్తే నన్ను పట్టుకుంటారు బాస్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొద్ది రోజులు నేను ఎటు వెళ్లకుండా ఇక్కడే ఉంటాను బాస్. వెరీ గుడ్. వాడి కట్లు ఇప్పదేయండి. చాలా థ్యాంక్స్ బాస్. ఇక పోలీసులు మాత్రమే కాదు, ఇక నిన్ను గుర్తుపట్టడం ఎవ్వరి వల్ల కాదు. హాయిగా నువ్వు ఎక్కడైనా తిరగచ్చు. బాస్, రేఖ తప్పించుకుంది బాస్. పోలీసులు చావగొట్టి జైలు నుంచి పారిపోయిందంట బాస్. ఒక ఆడపిల్ల పోలీసులనే కొట్టి తప్పించుకు పారిపోయిందంటే ఎందుకంటావు? అది వెతుక్కుంటూ వచ్చి మనల్ని పట్టించే లోపు నేను దాన్ని చూడాలి. ఓకే బాస్. ఎవరో మన నటరాజన్నయ్యని చంపేశారు. ఏమంటున్నావు? ఎవరు లేని అనాథ సేవల రోడ్డు మీద పడున్నారు. నాకు అండగా ఉండి ధైర్యం చెప్పే ఒకే ఒక వ్యక్తి, ఆయన కూడా పోయాడా? రేఖ, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నయ్యని ఆఖరి చూపులేనా చూడాలి. వద్దు రేఖ, నువ్వు వెళ్ళొద్దు.
ఇది ఎవరో కావాలని ప్లాన్ వేస్ట్ చేసింది. నేను ఆయన చూడకుండా ఉండలేను. నన్ను పోతులు. రేఖ, నేను చెప్పేది విను రేఖ. విజయ్ లాగానే వెళ్దాం. నాకేం జరిగినా పర్వాలేదు, నేను ఆయన్ని చూసే తీరాలి. నా మాట విను రేఖ. శీల, నిజమైన హంతకుడెవరు? వాడెక్కడున్నాడో కనిపెట్టాను. రేఖ ఎక్కడా? శీల, నేను అడుగుతున్నాను, ఏం మాట్లాడవేంటి? రేఖ ఎక్కడా? ఎవరో నటరాజ్ అన్నయ్యని చంపేసి రోడ్డు మీద పడేశారు. శీల, మన నటరాజ్ అన్న? అవునండి. ఆయన్ని చూడటానికి రేఖ పరిగెత్తుకుని వెళ్ళింది. ఎవరో 4-5 తన్ని లాక్కుని వెళ్ళిపోయారు. వాళ్ళెవరో ఏమిటో నాకేమి తెలియదు. అంత పనిచేశారా? నాకు తెలుసు. వాళ్ళు ఎవరో రేఖను ఎక్కడికి తీసుకెళ్ళుంటారు. మీరెక్కడికి వెళ్తున్నారు? అన్నని చంపేశారు, రేఖను వాళ్ళు ఎత్తుకుపోయారు. వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. నాకెందుకో భయంగా ఉందండి. మీరు వెళ్ళొద్దు. నా గురించి మీరు ఆలోచించండి. శీల, నువ్వలా అనుకోవడం తప్పు. నీతో లవ్వా, ఆమెతో స్నేహమా అనే మీమాంస ఎదురైతే నేను ఖచ్చితంగా స్నేహానికే విలువిస్తాను. ఎందుకంటే నేను తను చిన్ననాటి నుంచి కలిసి తిరుగుతూ ఒకరికి ఒకరం ఓదార్పుగా ఉన్నాం. తనకొక ప్రమాదం ఎదురైతే నేను ఓపిగ్గా ఉండలేను. కావాలంటే నేనొకటి చెప్తాను, అది నువ్వు చెయ్యి. విజయ్, నీతో జీవితాన్ని పంచుకోలేనందుకు బాధపడ్డాను. ఇప్పుడు నీకోసం చనిపోతున్నందుకు సంతోషపడుతున్నాను.